ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘాలతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పడంతో ఆరోగ్యశ్రీ సేవలు ఆపబోమని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జరిగింది చర్చించాం. మీరు ముఖ్యంగా 30 పాయింట్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ఇవాళ ఈ ఆశా ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 2-3 విషయాలు చెప్పారు వాళ్ళ భాషలో. ఒకటి, నెంబర్ 1, ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మొదటి విడతలో 162 కోట్లు, రెండో విడతలో 200 కోట్లు ఇవాళ ఇచ్చేశారు. ఇంకో వారం రోజుల్లో కమిట్మెంట్ ఇచ్చాం 300 కోట్లు ఇస్తామని. ఇంత తక్కువ వ్యవధిలో 662 కోట్లు వచ్చిన సందర్భం దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఒక క్యాలెండర్ ఇయర్లో 23లో 13 సార్లు నోటీసులు ఇచ్చింది ఇదే ఆశ. కానీ ఈ ప్రభుత్వం ఒక్కసారి నోటీస్ ఇస్తూనే స్పందించి వాళ్ళని పిలవడం జరిగింది. స్టేక్ హోల్డర్లందరితో అధికారి స్థాయిలో సీనియర్ అధికారులు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. CEO మాట్లాడారు ముందు, మళ్ళీ సీనియర్ అధికారులు మాట్లాడారు, మళ్ళీ ఇవాళ నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అంటున్నది ఒకటే, గతంలో 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము అధికారులతో మాట్లాడడం తప్ప పొలిటికల్ లీడర్షిప్తో ఒక్క సందర్భం కూడా లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. రెండో విషయం, అనేక మీటింగ్లలో, క్యాబినెట్ మీటింగ్లలో కానీ లేదా మా రివ్యూ మీటింగ్స్లో కానీ ముఖ్యమంత్రి గారితో జరుగుతున్నప్పుడు అజెండాలో లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవల గురించి, వాటికి పెండింగ్ బిల్స్ గురించి, భవిష్యత్తులో వాటిని ఎలా తీసుకెళ్లాలా, ఏ రకంగా ప్రతి పేదకి 25 లక్షలు మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇవ్వాలనే విషయం మీద చర్చ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ సానుకూల స్పందన కారణంగానే 200 కోట్లు అట్లా వచ్చినా, ఈ రాబోయే 300 కోట్లు వచ్చినా అది వస్తుంది. వాళ్ళు వాటిని గుర్తించారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా సేవలు ఆపే ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా తీసుకెళ్తారు. వాళ్ళ సమస్యలను మేము కూడా సానుకూలంగా స్పందించాం. ఏదైనా సరే ప్రభుత్వం తరపున ఇబ్బందులు మాకు ఉన్నాయి, వాళ్లకు సేవలు అందించారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు GGHలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి, ఈ కొరత ఉంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, 1 సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులేంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులేంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద, నేను చెప్తున్నా, పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూమ్లు తలుపులు లేవు, మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్ల కొరత ఉందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్వహణ, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, వీటి మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కూడా చేపట్టాలి. ఆసుపత్రుల్లో వస్తూనే ఒక సానుకూల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలి. ఆ క్లీన్లీనెస్, పరిశుభ్రత కనిపించాలి. పరిశుభ్రత ఊరికే మనం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకూడదు, ఆసుపత్రులు చేసి చూపించాలి. దాని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్లకి చెప్పడం జరిగింది. ల్యాబ్ ఫెసిలిటీస్, ఇతర సాంకేతిక నిపుణుల పనితీరును కూడా అంచనా వేయాలి. ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకునే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. వీటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఓపీ సేవలు అందించడానికి సిబ్బంది కొరత ఉన్న కారణంగా నర్సింగ్ ట్రైనీలు, అనేక నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళని, ఆ విద్యార్థుల్ని ప్రతిరోజు ఒక్కొక్క కాలేజీని కొన్ని రోజుల వారీగా ఇచ్చి వీళ్ళని ఓపీ సందర్భంలో ఈ యాప్లు వాడలేని వాళ్ళకి ఫిజికల్గా ఓపీ ఎక్కడ తీసుకెళ్ళడానికి వీటికి సహకారం అందించడం కోసం వాళ్ళ హాస్పిటల్తో మాట్లాడడం, ఆ సంబంధిత హాస్పిటల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. వచ్చిన ఏ రోగి అయినా, ఏ పేషెంట్ అయినా అరగంటలో ఓపీ సేవలు అందేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికోసం సూపరింటెండెంట్లకి, ప్రిన్సిపాల్లకి చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓపీ కౌంటర్ల దగ్గర కూడా ఇప్పుడు ఏదో ఓపీ కౌంటర్ ఒక చోటు ఉంటుంది, రక్త సేకరణ ఒక చోట, పరీక్షలు ఇంకో చోట ఉంటాయి. అట్లా కాకుండా ఎక్కడైతే ఓపీ ఉంటుందో అక్కడే ఒక రూమ్ను పెట్టి ఆ ప్యాథలాజికల్
టెస్టులు అక్కడే చేసి రక్త నమూనాను అక్కడే సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించేలాగా కూడా అంటే దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా అదేవిధంగా సేకరించిన తర్వాత 2 గంటల లోపల ఉదయం ఓపీలో ఇస్తే 2 గంటల లోపల ఆ పరీక్షలు అయితే సేకరించారో వాళ్ళకి SMS ద్వారా రిపోర్ట్ రావాలి. ఉదయం చేసిన ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి. ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూశారో ఏ డాక్టర్ అయితే చూసారో పేషెంట్ని అదే డాక్టర్ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది. తద్వారా రోగులు బయటికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి. రోగి ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర